ఇందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం సహకార వ్యవస్థకే గర్వకారణమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సొసైటీ స్వర్ణోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె సొసైటీకి పునాదులు వేసిన ఎర్రంరెడ్డి బాలకృష్ణారెడ్డి, గునపాటి సుబ్బరామిరెడ్డిలకు ఘన నివాళులర్పించారు. బ్యాంకింగ్ వ్యవస్థ లేని రోజుల్లో రైతులకు సహకార వ్యవస్థపై అవగాహన కల్పించి ఈ సొసైటీకి బీజం నాటిన దూరదృష్టిని ఆమె గుర్తుచేశారు. 645 మంది సభ్యులతో 45,000 రూపాయల షేర్ క్యాపిటల్తో చిన్న మొక్కలా ప్రారంభమైన ఈ సొసైటీ నేడు 65,32 లక్షల టర్నోవర్తో మహావృక్షంలా ఎదిగి వేలాది రైతులకు నీడనిస్తోంది అన్నారు. వర్షాభావం, తుఫానులు, పంట నష్టాలతో రైతు గుండె భారమైనప్పుడు ఇందుకూరుపేట కోఆపరేటివ్ బ్యాంక్ నేనున్నాను అంటూ రైతుల భుజం తట్టిందని, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు కూడా అండగా నిలిచిందన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో రైతులకు సేవలందించిన అధ్యక్షులు, డైరెక్టర్లు, బ్యాంకు సిబ్బందిని ఆమె అభినందించారు. 2024-25 సంవత్సరంలో సభ్యులకు 27,67 లక్షల రూపాయల రుణాలందించడంతో పాటు ఎరువులు, పురుగుమందులు తక్కువ మార్జిన్తో సరఫరా చేసి రొయ్యలు మరియు చేపల రైతులకు ఫీడ్ అందిస్తూ సుమారు 70 లక్షల రూపాయల ఆదాయం సాధించిందని బ్యాంక్ సేవలను కొనియాడారు. రైతుల సౌకర్యార్థం మైపాడు, జగదేవపేట బ్రాంచీలతో పాటు 700 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 3 గోదాములు నిర్వహిస్తూ సహకార బ్యాంకులకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా టెంకాయ, మామిడి రైతుల కోసం పవర్ స్ప్రేయర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ 50 ఏళ్ల ప్రయాణం కేవలం ఆరంభమేనని, మరో 100 ఏళ్ల పాటు ఈ కోఆపరేటివ్ సొసైటీ రైతుల కళ్లల్లో వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధ్యక్షుడు గండవరపు అమర్నాథ్ రెడ్డి, జిల్లా కోఆపరేటివ్ అధికారులు కాటసాని తిరుపాల్ రెడ్డి, బి రవికుమార్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్రనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, పిఎల్ రావుతో పాటు స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్వప డైరెక్టర్లు హకీం గారిని, చంద్రశేఖర్ గారు కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రధాన కార్యదర్శి బుద్దుకూరు సుధీర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. గజవాడ వంశీ కృష్ణారెడ్డి గారిని సాధారణంగా మన గౌరవ ఎమ్మెల్యే గారిని గౌరవించుకోవాల్సిందిగా కోరుకుంటూ, మన బ్యాంకు అభివృద్ధికి తోడ్పడిన రైతుల్ని కూడా మనం ఈ సందర్భంగా ఘనంగా సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటగా తాళ్ళూరి 50 సంవత్సరాల స్వర్ణోత్సవానికి అక్కడి ఆహ్వానించగానే ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 1956 నుంచి స్టార్ట్ అయ్యి 76లో సొంత భవనంలోకి వచ్చింది. అప్పటి నుంచి అప్రఖ్యాతంగా వచ్చిన చైర్మన్లు కానీ, సిబ్బంది కానీ ఈ బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు, ఈ స్థాయికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు కూడా రైతులకి తమ సేవ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ సంవత్సరం ఎరువుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులందరికీ ఎరువులు అందేటట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ సొసైటీని ఇంకా ముందు అభివృద్ధి భాగంలో నడిపించేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారికి మాటిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా ఈ సొసైటీ ఇందుకూరుపేట సొసైటీ బ్యాంక్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలకు సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బ్యాంక్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారికి, అలాగే బ్యాంక్ సభ్యులకి, అందులో భాగస్థులైన రైతు సోదరులకి, అలాగే సహకార బ్యాంక్ సిబ్బందికి, స్థానిక నాయకులకి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జన సైనికులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా మనం ఈరోజు ఈ స్వర్ణోత్సవం జరుపుకునే ముందు
ఈ బ్యాంక్ ని ఓపెన్ చేసిన ఇందుకూరుపేట సొసైటీకి పునాదులు వేసిన కీర్తిశేషులు శ్రీ ఎర్రంరెడ్డి బాలకృష్ణారెడ్డి, స్వర్గీయ గుంపాటి సుబ్బరామరెడ్డి గారులకు ఈ సందర్భంగా మనం ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. ఇటువంటి ఎందరో మహానుభావులు ఆ రోజుల్లో మొదలుపెట్టిన ఈ సొసైటీలు 50 సంవత్సరాలు జరుపుకొని ఈరోజు ఇంతమంది రైతు సోదరులకు అండగా నిలబడినందుకు నిజంగా మనం ఇలాంటి వాళ్ళని అందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఈ 50 సంవత్సరాలు ఇది మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనుకోని మరో 100 సంవత్సరాలు ఈ బ్యాంక్ ఇలాగే దిగ్విజయంగా రైతు సోదరులకు అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా ముందుకి సాగాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు మనకి అకాల వర్షాలు వచ్చినా, రైతు సోదరులు ఎప్పుడు నష్టపోయినా, పంటలు మునిగిపోయినా, వాళ్ళ పిల్లల చదువులకైనా, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళకైనా, దేనికైనా నేనున్నాను అంటూ ఈ బ్యాంక్ ఒకటి ఇందుకూరుపేట రైతు సోదరులకి అండగా నిలబడింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇటువంటి బ్యాంక్ ఎంతో మంది దీనికి చైర్మన్లుగా పనిచేశారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్న 3 బ్యాంకులు కూడా మంది డెల్టా ఏరియా కాబట్టి మనకు అందరికన్నా రైతు సోదరులే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరైతే నిస్వార్థంగా రైతు సోదరులకు సేవలు అందిస్తారో వాళ్ళకే ఇక్కడ చైర్మన్ పదవి కానీ అలాగే మెంబర్స్గా కానీ ఎంచుకోబడాలని చెప్పి అందరినీ అదే సదుద్దేశంతో ఒవేరు బ్యాంకు కానీ అలాగే బుచ్చి బ్యాంకు కానీ ఇందుకూరుపేట బ్యాంకు కానీ అన్ని బ్యాంకులకి అలాగే మనం చైర్మన్లని ఎన్నుకోవడం జరిగింది. నాకు తెలిసి మీకందరికి కూడా వాళ్ళందరూ ఎంత సహకరిస్తున్నారో నేను చెప్పని అవసరం లేదు, మీరే చూస్తున్నారు కాబట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందుకి ఈ బ్యాంక్లో ఎంతో సపోర్ట్ రైతులకి అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు తెలిసి యూరియా కానీ అన్ని సకాలంలో మీకు అందించగలిగామని అనుకుంటున్నాము. అట్లనే మొన్న రైతు సోదరులు కొంతమంది వచ్చి నన్ను టెంకాయ చెట్లకి తర్వాత మామిడి చెట్లకి మందు స్ప్రే చేసుకోవడానికి కూడా అడిగారు, స్ప్రేయర్ అడిగారు. అది ఆల్రెడీ నేను అన్నకి చెప్పాను, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారంట. దాన్ని అందరూ ఎవరైనా కూడా ఫ్రీగా వాడుకోవచ్చని కూడా ఆయన చెప్తున్నారు. సో ఇలాంటి చైర్మన్లు సభ్యులు కలిగిన ఈ బ్యాంక్ ఇంకా ముందుకెళ్లాలని, రైతు సోదరుల సేవలో నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ 50 సంవత్సరాల స్వర్ణోత్సవానికి విచ్చేసిన రైతు సోదరులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలకవర్గ మండలికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనకి ఫస్ట్ 645 మంది సభ్యులతో 45,000 రూపాయల షేర్ క్యాపిటల్ తో చిన్న మొక్కగా ప్రారంభమై నేడు మహావృక్షంలా ఎదిగి 65,32,00,000 టర్నోవర్తో ఉంది ఈ బ్యాంకు. అదేవిధంగా ఈ 24-25 సంవత్సరంలో సభ్యులకు 27,67,00,000 రుణంగా ఇవ్వడమే కాకుండా సొసైటీ ద్వారా ఇప్పుడే అనుకున్నట్టు రైతులకు ఎరువులు, పురుగు మందులు అతి తక్కువ మార్జిన్తో రొయ్యల చేపల రైతులకి ఫీడ్ అందిస్తూ దాదాపు 70 లక్షలు ఆదాయాన్ని ఆర్జించింది ఈ సంవత్సరం. కాబట్టి ఈ బ్యాంక్ ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి రైతు సోదరులు కానీ, పాలక మండలి సభ్యులు కానీ, చైర్మన్ గారు కానీ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.